హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 49. అభి గుణ విష్ణులతో ఆఫీస్లో మీటింగ్ పెడతాడు. అభి, మనం అనుకున్న పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పేదవాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చారా? గుణ, ఆ సూర్యకుమార్ హోమ్ మినిస్టర్ కి బంధువంట. నిన్న మనకి కాల్ వచ్చింది. అతని జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు. అభి, మొన్న దారికి అడ్డుపడింది వాడు. మీరేం పట్టించుకోకండి. మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ మన సైడే ఉంటారు అని నవ్వుతాడు. విష్ణు, ఎంత ప్రయత్నించినా కారులోని అవి పెట్టేవాళ్ళు ఎవరో తెలియడం లేదురా అభి. మన ఇంట్లో అలాంటి పని చేసే ధైర్యం ఎవరికీ లేదు. నాకు తెలిసి కారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసి ఉండొచ్చు. అభి, తప్పు చేసి తప్పించుకుని తిరిగే నేను జైలులో ఉండేలా చేసిన మనిషి ఎవరో నాకు తెలియాలి అని కోపంగా జైల్లో నుంచి లేవగానే, గుణ, కూల్ అభి, 2 రోజుల్లో తెలుసుకుంటాను. వివరాలతో సహా నీ దగ్గరకు వస్తాను. అభికి అతిథి గుర్తొస్తూ ఉంటే తన ఆలోచన నుంచి అవాయిడ్ చేస్తూ ఉంటాడు. గుణ, ఏంట్రా అంతగా ఇబ్బంది పడుతున్నావు? ఇంకా షోల్డర్ పెయిన్ వస్తుందా ఏంటి అని అనగానే, అభి, అవును గుణ, హార్ట్ లో పెయిన్ వస్తుంది. అనవసరంగా అతిథిని తీసుకొచ్చి తప్పు చేశాననిపిస్తుంది. తన గురించి పట్టించుకోకుండా ఉండుంటే సరిపోయేది. నేను ఒక్కడినే బాధపడుతూ ఉండేదాన్ని. ఛే! విష్ణు, అభి, నువ్వు కాదన్నా నీ మనసు అతిథిని కోరుకుంటుందిరా. నిన్ను అతిథి ఇప్పుడు ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇంకేం కావాలి? ఇద్దరు కొత్త జీవితం మొదలు పెట్టండి. అతిథి వాళ్ళ నాన్న నీలాంటి అల్లుణ్ణి తీసుకురాగలడా? ఇప్పటికిప్పుడే నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నిజం చెప్పినా ఏమీ మాట్లాడకుండా ఎగిరి గంతేసి పెళ్లి కొప్పుకుంటారు అని చెప్పగానే అభి నవ్వుకుంటాడు. మరి అనురాగ్ అని గుణ విష్ణుల వైపు చూస్తాడు. అభి, అనురాగ్కి అతిథి తల్లి అవగలదా? తన ఫ్యామిలీ మొత్తం అనురాగ్ ని ప్రేమగా చూసుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా? నాకు నమ్మకం లేదు. మరి మీకుందా అని అడిగితే గుణ విష్ణు ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు. అభి, అనురాగ్ పుట్టిన 10 రోజులకే వాళ్ళ అమ్మ వాడికి దూరం అయిపోయింది. నేను ఒక్కడినే వాడిని చూసుకున్నాను. అమ్మను కూడా రానివ్వలేదు. అనురాగ్ ఇన్ని రోజుల నుండి సీతమ్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర పెరగలేదు. అతిథి చూపించిన ప్రేమ అనురాగ్ మీద చాలా ప్రభావం చూపించింది. అనురాగ్ ని తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశాకనే నేను అతిథిని పెళ్లి చేసుకోవాలి. వాడికి తల్లితో పాటు తన ఫ్యామిలీ కావాలి. ఇదంతా అవసరమా? నా లైఫ్ లో, అనురాగ్ లైఫ్ లో ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. నేను అతిథిని నిహాస్ కోసమే కిడ్నాప్ చేశాను. మీరు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అని సీరియస్ గా చెప్పి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోతే, గుణ, రే అభి, నువ్వు అతిథిని పెళ్లి మండపం నుంచి తీసుకొచ్చింది నిహాస్ కోసమా అని అడగగానే, అభి, అవును, నేను అతిథిని నిహాస్ కోసమే కిడ్నాప్ చేశాను. ఇంకేం కారణం లేదు. నా మూడేం బాగోలేదు. ఇప్పుడు ఇంతకంటే క్లియర్ గా నేను చెప్పలేను అంటాడు అభి. విష్ణు, నిజమేంటో మాకిప్పుడు అర్థమయ్యింది. నువ్వెందుకురా మోసం చేసుకుంటున్నావు? ఇలా చేస్తే ఎవరికి నష్టం అని అరుస్తాడు. గుణ అభి క్యాబిన్ లోకి వెళ్ళి, అభి, చంద్ర అంకుల్ కంపెనీలో షేర్స్ అమ్మేసి కోర్టు ఆదేశించినట్టు జనాలకి నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సత్యమూర్తి ఎండి అవుతాడు. సత్యమూర్తి చంద్ర అంకుల్ కంపెనీ మార్కెట్లోకి సరిగ్గా టెస్ట్ చేయకుండా రిలీజ్ చేయించి కంపెనీ గుడ్ విల్ డ్యామేజ్ చేశాడని నింద వేసి కావాలని చంద్ర అంకుల్ని బయటికి పంపించేశాడు అనగాని, అభి, ఇప్పుడు నాన్న బయటకు వస్తే మంచిదేగా. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకునేది. ఆ నాగపాము లాంటి సత్యమూర్తితో బిజినెస్ వద్దని గొడవ పడేగా నేను వచ్చేసా. అయినా ఇప్పుడు నాన్నకి వాడి గురించి అర్థమై ఉంటుంది అని సీరియస్ గా మాట్లాడతాడు. గుణ, ఇంకా చంద్ర అంకుల్ కట్టాల్సిన డబ్బు చాలా ఉంది. అంటే అభి, మన దగ్గర ఉన్నది ఇచ్చేసారా? ఎలా డబ్బు నాన్న దగ్గరికి చేర్చాలో అలాగే చేర్చు అంటాడు. గుణ, ఓకే అభి, మరి నిహాస్ పరిస్థితి అని అనగానే, అభి, వాడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో చూద్దాం, దాన్ని బట్టి మనం ఆలోచిద్దామని ఆలోచిస్తూ ఉండిపోతాడు అభి. ఇంకా చంద్ర ఇంట్లో, నిహాస్, నానా, మన ప్రాపర్టీ అమ్మినా కూడా ఇంత డబ్బు మనం కట్టలేము. ఇంతమందికి నష్టపరిహారం మనం మాత్రమే పే చేయడం అనేది అన్యాయం. మీ పార్ట్నర్ నిన్ను మోసం చేస్తున్నాడు. లాభాల్లోనే కాదు నష్టాల్లో కూడా వాటా ఉంటుంది అని కోపంగా అరుస్తూ ఉంటే, చంద్ర, నాకు ముందంతా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు అంతా అర్థమైనా ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే, వసంత, మన అభిలాష్ ఉన్నాడుగా, ఇప్పుడైనా పంతాలు మానేసి, నిహాష్, అవునానా,
అన్న ఎంత చెప్పినా వినకుండా ఆ సత్యమూర్తిని నమ్మి మోసపోయావు. ఇప్పుడైనా అన్నకి సారీ చెప్పి ఇంటికి పిలువు అంటాడు. చంద్ర అందరూ నాకు క్లాస్ తీసుకుని వాడికి సపోర్ట్ చేసేవాళ్లే. ఏదో స్నేహితుడిని నమ్మాను, మోసం చేశాడు. అలా జరుగుతుందని ఊహిస్తామా ఏంటి? నేనేం వాడిని పిలవను. నాన్న అనే గౌరవం వాడికి ఉంటే ఇంత జరుగుతుందని తెలిసి సైలెంట్ గా ఉంటాడా అని తల బాదుకుంటాడు. అప్పుడే ఇంట్లోకి సత్యమూర్తి, శ్రీజ వస్తారు. చంద్ర, నిహాస్, వసంత ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటారు. సత్యమూర్తి, చంద్ర ఏంటి అన్ని అమ్మేస్తున్నావంట, నిజమేనా? అయినా ఇంకేం చేస్తావులే, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, బాధపడకు. లాభాలు వచ్చినప్పుడు ఆస్తులు కూడబెట్టేది, నష్టాలు వచ్చినప్పుడు అమ్ముకోవడానికేగా అని నవ్వుతూ వెటకారంగా అంటే చంద్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చంద్ర ఎందుకొచ్చావు అని కోపంగా అడిగితే సత్యమూర్తి, అదేంట్రా ఇన్ని సంవత్సరాల నుంచి నాతో కలిసి బిజినెస్ చేస్తున్నావు, నా గురించి మాత్రం తెలీదా? నాకు ఫ్రెండ్షిప్ చాలా వాల్యుబుల్, అందుకే నేను ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను. అభికి పెళ్ళయిందని ఎలాగో ఎవరికీ తెలియదు, పైగా అమ్మాయి కూడా లేదు. అభిని శ్రీజకిచ్చి పెళ్లి చేయి, కట్నం కింద నా సగం ఆస్తి రాసి ఇచ్చేస్తా అని అంటాడు. వసంత అభి గురించి పూర్తిగా తెలిసే ఇదంతా మాట్లాడుతున్నారా అని కోపంగా అడిగితే సత్యమూర్తి, అవసరం మీది చెల్లమ్మ, మీరే ఆలోచించుకోండి. రేపు పొద్దుటే న్యూస్ లో ఐపీ పెట్టిన చంద్రం ఆస్తి పోగొట్టుకుని రోడ్డు మీద ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్ చంద్రం అని హెడ్లైన్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అభిలాంటి వారసుడు కావాలి. నా ప్రాపర్టీ మొత్తం అతని చేతిలో పెడతాను. ఈ కంపెనీకి నువ్వే హెడ్ కావచ్చు అంటాడు. శ్రీజ, ఇంకొక విషయం, మీరు తీసుకునే డిసిషన్ బట్టి మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే మీ ఇల్లు రేపు ఉదయానికి వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నిహాష్, శ్రీజ, అసలు ఆడపిల్లవేనా? నీ ముఖం చూస్తేనే కోప్పడే అన్నని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? పైగా అన్నకి కొడుకు ఉన్నాడు. శ్రీజ, వాడితేముంది, ఏ హాస్టల్లోనే జాయిన్ చేస్తే వాడే చదువుకుంటూ ఉండిపోతాడు అని కేర్లెస్ కానగానే, చంద్ర, మీరు నా కుటుంబానికి దూరంగా ఉంటే మంచిది, ఇంకెప్పుడు ఇటు రాకండి. మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తా, వెళ్ళి రండి అని కోపంగా మాట్లాడతాడు. వసంత, నా ఇంటికి కోడలయ్యే అర్హత నీకు లేదు, నోరు మూసుకుని బయటికి నడువు అని అనగానే శ్రీజ కోపంగా ఆంటీ అని అరుస్తుంది. సత్యమూర్తి, అబ్బో అన్నీ పోతున్నా రోషం, కోపం, పొగరు మాత్రం తగ్గలేదు అని వంకరగా మాట్లాడతాడు. నిహాస్, చూడు మూర్తి, ఇప్పుడు నీకు మాకు సంబంధం లేదు, ఎక్కువ మాట్లాడితే బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. మర్యాద నిలబెట్టుకుని వచ్చిన దారిలోనే వెళ్ళిపో అని వార్నింగ్ ఇవ్వగానే శ్రీజ, డాడీ వీళ్ళకి జన్మలో బుద్ధి రాదు, రండి మనం వెళ్దాం అని సత్యమూర్తితో సహా బయటికి వెళ్ళిపోతుంది. నిహాష్, నానా ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంద్ర, మీ అన్న దగ్గరికి వెళ్దాం పద, ఆ శ్రీజని పెళ్లి చేసుకోమని అడుగుతాను. ఈ సత్యమూర్తిని ఎలాగో అడగలేను, అభిని బ్రతిమాలి పొరుగు పోకుండా చూసుకుంటాను అని అనగానే వసంత, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ దెయ్యాన్ని అభికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను ఒప్పుకోను. వాడు దీక్షకి దూరమై ఎంత బాధపడుతూ కుమిలిపోతున్నాడో కల్లారా చూశాను. అభి ఆ ఇంటి అల్లుడైతే మనం సత్యమూర్తిని చిటికిన వేలిపైన ఆడించొచ్చు, అంతగా అమ్మాయి నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తాడులే అంటే. నిహాస్, నాన్న మీరేని ఇలా మాట్లాడుతుంది? ఛీ, ఐ కాంట్ బిలీవ్ దిస్. అభిని టచ్ చేయొద్దు నాన్న, నేనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, దాదాపు ప్లాన్ అయిపోయింది, మనమే కష్టపడి డెవలప్ చేసుకుందాం. చంద్ర, మన దగ్గర అంత టైం లేదు, అభి వల్లే మా కంపెనీకి పరిస్థితి వచ్చింది, నా పరువు టీవీ వరకు రాకుండా చూసుకోవాలి, నేను ఒకసారి అభిని అడిగి చూస్తాను అని అనగానే వసంత, బాగుంది, చేయాల్సిందంతా మీరు చేసి ఇప్పుడు వాడేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? ఒకరికి చెడు చేయాలని చూస్తే వాళ్ళకే చెడు జరుగుతుందని కోపంగా చెప్తుంది. చంద్ర, ఇవన్నీ బాగానే చెప్తావు, కొడుకుని బాగా వెనకేసుకుని వస్తావు, పెళ్లికి కూడా ఒప్పించు. వాడు పెళ్లి మన ప్రమేయం లేకుండా జరిగింది, ఎప్పుడైనా మనం చెప్పినట్టు వినమను. వసంత, నేను వాడికి శ్రీజని పెళ్లి చేసుకోమని చెప్పను, అలా చెప్పే కంటే చావటం నయం అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిహాష్ చంద్ర వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసంత తన రూమ్ లో బాధపడుతూ ఉంటుంది. చంద్ర అభిని ఎలా పెళ్లి కొప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అతిథి ఏడుస్తూ అభి ఇంటి నుండి బయటికి వస్తుంది. బిర్లా సెక్యూరిటీ అతిథిని చూసి తన దగ్గరికి వస్తారు. సెక్యూరిటీ, అమ్మా మీరు ఒంటరిగా బయటికి రావటం అని అనగానే, రావాలి, పక్కనే మెడికల్ షాప్ ఉందిగా, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి మెయిన్ గేట్ దాటుతుంది. అతిథి అభి ఇంటి వైపు చూసి,
థ్యాంక్స్ అభి. నేను ఈ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎంత బాధగా వచ్చానో అంతకంటే రెట్టింపు బాధతో తిరిగి వెళ్ళేలా చేశావు. నిన్ను అనురాగ్ని ఇంకా ఈ ఇంటిని ఎప్పటికీ మర్చిపోలేను అని కన్నీళ్లతో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించకుండా వేగంగా కదులుతుంది. అభి ఇంటికి వస్తాడు. రంగమ్మ అనురాగ్కి అన్నం తినిపిస్తూ ఉంటే అనురాగ్ తిననని మారం చేస్తూ ఉంటే అది చూసి అతిథి కోసం ఎదుగుతాడు. అతిథి చుట్టుపక్కల కనిపించదు. తన రూమ్ వైపు వెళ్ళాలని చూస్తుంటే రంగమ్మ అభిని గమనించి అతిథమ్మ కోసం చూస్తున్నారా బాబు అని అడిగితే అభి సైలెంట్ గా అనురాగ్ వైపు చూస్తూ ఉండిపోతాడు. రంగమ్మ అతిథమ్మ బయటికి వెళ్ళడం చూశాను బాబు, నాకేం చెప్పలేదు అని చెప్పగానే అభికి అతిథి పరిస్థితి మా ఇంట్లోకి వస్తుంది. అతిథిని అవాయిడ్ చేయటం, కావాలని హర్ట్ చేయటం గుర్తొస్తాయి. తన గురించి లోపల టెన్షన్ పడుతూ స్పీడ్ గా బయటకు వచ్చి గార్డెన్ హాల్లో వెతుకుతాడు. అతిథి కనపడదు. అభి అతిథి ఎక్కడికి వెళ్ళుంటుంది? తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందా, లేక ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా? ఇలాంటిదేదో జరుగుతుందనేగా నేను భయపడి తనని బాగా ఏడిపించినట్టున్నాను. ఛే అని తల పట్టుకుంటాడు. సెక్యూరిటీని ఎంక్వైరీ చేస్తాడు. సెక్యూరిటీ వాళ్ళు 1 గంట ముందు అతిథి అనురాగ్ కోసం మెడిసిన్స్ కావాలని చెప్పి వెళ్ళిందని చెప్పగానే అభి తను కావాలని ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకుని ఏడుస్తున్న అనురాగ్ గుర్తొచ్చిన కారు స్టార్ట్ చేసి అతిథి కోసం బయటికి వస్తాడు. మరి కనబడుతుందో లేదో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.